నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదండీ! అసలు వాకింగ్ చేసేటప్పుడు ఆకాశంలోకి చూస్తే ఒక్కొక్కసారి నాకే భయమేసేస్తది. సన్‌రైజ్ ఇప్పుడే అవుతుంది. టైమ్ 5:45 మధ్యలో అవుతుందనమాట. అసలు ఆకాశంలోకి చూస్తే ఎంత భయంగా అనిపిస్తుందో గద్దలు, పక్షులు. ఇప్పుడిప్పుడే సన్నొస్తుంది. అమ్మో! అనిపించింది. మా పెద్దక్క ఎన్ని స్టోరీస్ చెప్పేదో ఈ ఆకాశం గురించి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నాకు అంత భయమేయడానికి. తనకి తెలిసి చెప్పేదో, తెలియక చెప్పేదో నాకు కూడా తెలీదు కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చేవాళ్ళం. ఏవి పడితే అవి మాకు చిన్నప్పుడు ఏం తెలుసు? అవన్నీ చదివేసేదనమాట. వెళ్ళేటప్పుడల్లా లైబ్రరీకి మంచి పుస్తకం తీసుకుని రా అని చెప్పేది. మంచి ఏదో చెడేదో మాకేం తెలిసేదండి. బై మిస్టేక్‌గా మా ఊర్లో లైబ్రరీ ఉందన్నమాట. ఇప్పటికి కూడా ఉంటుంది లైబ్రరీ. అక్కడ వచ్చి రాని చదువుతో అక్కడికెళ్ళి బుక్స్ తెచ్చి ఇచ్చేసేవాళ్ళం అనమాట మా పెద్దక్కకి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బుధవారం రోజునండి. బుధవారం కాదు, సారీ, గురువారం రోజు. అంటే నిన్నటిదన్నమాట. ఏమేం చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత ఈరోజు ఏం కుక్ చేసుకోవాలా అని ఆలోచించుకుంటానే వాకింగ్ చేస్తానండి. నేను ఈ మధ్యన ఏంటి అంటే ఇంకా ఈ వీక్ ఇవి తిందాము, ఆ తర్వాత ఇవి తిందాంలే అని అలా అనుకుని ఇప్పుడైతే ఫ్రూట్స్ తెప్పించట్లేదు. నేను విన్నది ఏంటి అని అంటే ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ మీద కూడా, ఆ షుగర్ వల్ల కూడా మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. ఎందుకులే అని చెప్పి ఫ్రూట్స్ కొంచెం తగ్గించాను. వాటర్ మిలన్ ఉంది, కాకపోతే ఆ వాటర్ మిలన్ కట్ చేయలేదు. ఎందుకు అని అంటే నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో ఈరోజైతే మొక్కజొన్న గింజలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా అని చెప్పి వాటిని లాస్ట్ టైం స్టీమ్ చేశాను కదా, ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నాను అనమాట. స్టీమ్కి బాయిల్కి ఏంటి డిఫరెన్స్ అంటే లాస్ట్ టైం స్టీమ్ చేసినప్పుడు ఎందుకో తెలియదు కానీ మాడు పట్టినాయి అండి. అంటే నేను ఎంత ఘోరంగా చేసుంటానో ఆలోచించండి. గిన్నె పెట్టాను, దాని మీద స్టాండ్ పెట్టాను. కాకపోతే ఏమైందంటే స్టాండ్ పెట్టాను కదా, దానికి నీళ్ళు టచ్ అవ్వకుండా కిందకు ఉన్నాయన్నమాట. మేబీ అది అనుకుంటా రీజన్. అంతే, 1-2 గింజలు జస్ట్ మాడులాగా అనిపించింది, నల్లగా తయారైనాయి. కానీ మిగతాదంతా బాగానే ఉంది. కానీ ఇంకా ఈరోజు స్టీమ్ కాకుండా ఎక్కువ గింజలు ఉడకపెడుతున్నాను అనమాట. స్టీమ్ కాకుండా బాయిల్ చేసేస్తున్నాను అనమాట, కుక్కర్లో పెట్టి డైరెక్ట్గా. సో అదనమాట ఇవాళ నా ఫుడ్. అది కాకుండా యాక్చువల్గా సాయంత్రం అన్నీ ఉడకబెట్టేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం చికెన్ ఉంది. వాళ్ళ గురువారం కదా, నేను తింటాను. మంగళవారం, శనివారం ఈ 2 రోజులు తినాను, కానీ మిగతా రోజులంతా నాన్ వెజ్ తింటాను. చికెన్ ఉంది కొంచెం, అది సాయంత్రం చేసుకుందాంలే అని చెప్పి మొత్తం గింజలు అయితే ఉడకపెట్టలేదన్నమాట. అదేంటో తెలీదు కానండి, నాకు మంచినీళ్ళు తాగితే పొద్దున్నే ఆకలేస్తుంది. నాకు ఇదివరకు కూడా అలాగే ఆకలేసేది. మంచినీళ్ళు తాగకుండా వాకింగ్కి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు నేను థైరాయిడ్ మందులు వేసుకుంటున్నాను. ఒకప్పుడు నేను థైరాయిడ్ మందులు ఒక 2-3 రోజులు వేసుకునేదాన్ని కాదు. ఆ తర్వాత నాకు ఒకళ్ళు సలహా ఇచ్చారు, 2-3 రోజులు వేసుకోకపోతే 2 ట్యాబ్లెట్లు ఒకటేసారి వేసుకో,
అప్పుడు ప్రాబ్లం ఉండదు, బ్యాలెన్స్ అవుతుంది అని అంటే మధ్యలో అలా కూడా వేసుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటి, తర్వాత గణేష్ సరే నన్ను తిట్టి అలా వేసుకోకూడదు, డాక్టర్ ఎలా చెప్తే అలాగే వేసుకోవాలి, అసలు ఎందుకు మిస్ అవుతుంది నీకు ట్యాబ్లెట్ వేసుకోవడం పొద్దున్నే, ఏంటి ప్రాబ్లము, అలా వేసుకోవద్దు, హై డోస్ అయిపోతుంది అది ఇది అని చెప్తే ఇంక మానేసాను అనమాట అలాగే వేసుకోవడము. నాకు కొంచెం గణేష్ సార్ ఏదన్నా చెప్తే తప్పకుండా నేను దాన్ని ఆలకిస్తాను, ఆ తర్వాత ఆలోచించుతాను. ఆయన చెప్పింది కరెక్టే కదా, ఎందుకు ఇలా అన్నారు, లేకపోతే నేను ఏం తప్పు చేశాను, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నేను చెప్పాను కదండి, ఎప్పటి గిన్నెలు అప్పుడు డిష్ వాషర్లో లోడ్ చేసేస్తున్నాను అని చెప్పి. అసలు సాయంత్రం వచ్చిన తర్వాత ఏ పనులు చెయ్యాలి అని అనిపించట్లేదండి. చాలా అంటే చాలా లేజీగా అనిపిస్తుంది. నా ఫోకస్ అంతా వాకింగ్ మీదే ఉంటుంది. సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా వాకింగ్ చేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. ఇంకా చాలా అంటే చాలా బద్ధకంగా అలా ఉంటుంది సాయంత్రం వచ్చిన తర్వాత. అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బ్యాగ్స్ కానివ్వండి, ల్యాప్టాప్ బ్యాగ్ ఒక్కటే దాని ప్లేస్లో పెడతాను, మిగతావి ఏవీ పెట్టను అనమాట. తాళాలు కూడా నేను దివాన్ మీద పెట్టేస్తాను. చాలా అంటే ఒక్కొక్కసారి చాలా రోజులు పొద్దున్న వరకు ఆఫీస్కి వెళ్ళేంత వరకు మళ్ళీ దివాన్ మీదే ఉంటాయి అన్నమాట. ఏంటో నాకు అంత లేజీగా అయిపోయాను ఈ మధ్యన. చాలా రోజులయ్యింది కారిడార్లో మొక్కలు చూసుకోక. జస్ట్ ఒకసారి చల్లగా ఉంది కదా అని చెప్పి కారిడార్లో మొక్కల్ని చూడడానికి వెళ్ళాను అనమాట. ఏమైనా ఎండిపోయిన ఆకులు పైన కనిపిస్తే లక్ష్మినే తీసి తుడిసేస్తుంది. జస్ట్ ఒకసారి నేను అసలు లోపల ఎలా ఉన్నాయి, ఈ మధ్యన కొంచెం కొంచెం నీళ్లు పోస్తున్నాను. మా లక్ష్మి అయితే ఊరు వెళ్ళినప్పుడు మొత్తం ఇవన్నీ సెలయేరులాగా పారుతాయి అన్నమాట వాటర్. అలా పోయొద్దమ్మా అని చెప్పి తనకు చెప్తానే ఉంటాను, కానీ అలాగే పోస్తుంది. మళ్ళీ మనం వచ్చేసరికి కారిడార్ అంతా ఆ నీళ్ళ మరకలతో చిరాగ్గా అలా ఉంటుంది అనమాట. లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు ఎంత గలీజ్ అయిపోయిందో కారిడార్ అయితే. ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, వర్షం అంటే ఈ మధ్యన మళ్ళీ వేడిగా అయిపోయింది. లాస్ట్ శుక్రవారం అయితే అమ్మో ఎంత వాన పడిందండి, నేనే ఎగిరిపోతానేమో అన్నంత గాలి వేసేసింది, అంత భయం వేసింది నాకైతే. ఏమో నేను అనుకున్నాను నిజంగా. మార్కెట్కి వెళ్ళాను, కింద నుంచున్నాను అనమాట, వర్షంలో కొంచెం తడిసాను. నేను ఆ గాలికి అనుకున్నాను కదా, పైన కంప్రెసర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పడిపోతాయేమో, అంత గాలి వేసేసిందండి బాబు. నిజంగా చాలా భయం వేసింది ఆ రోజు. మళ్ళా దాని తర్వాత శనివారం నాడు కొంచెం వాన వచ్చింది కానీ చల్లగా లేదు. ఇప్పటి వరకు వానే రాలేదండి. కాకపోతే ఇది గురువారం వీడియో కదా, ఈరోజు కొంచెం వాన పడిందనమాట. యాక్చువల్గా నేను వాకింగ్కి వెళ్తున్నాను కదా, 5000 స్టెప్స్ అవుతాయి అన్నమాట పొద్దున్నప్పుడు. మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత మిగతా 5000 స్టెప్స్ నేను ఆఫీస్లో నడిచిన లేకపోతే సాయంత్రం నడిచిన అలా వేస్తాను అనమాట. 5000 స్టెప్స్ కంపల్సరీగా 1 అవర్ వాకింగ్ చేస్తే అవుతాయి అన్నమాట నాకు. నేను అంత ఫాస్ట్గా కూడా నడవనండి, అదేంటో నాకు కూడా తెలీదు. నేను అంత ఫాస్ట్గా నడవను. అదే రోడ్డు మీద నడిచానంటే కిందకే చూసుకుంటూ నడుస్తాను, కానీ ఏంటో అంత ఫాస్ట్గా నడవలేను అనమాట. ఇంకా మొక్కల్ని చూసుకుని లోపలికి వచ్చేసి ఇంకా లక్ష్మి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉడకబెట్టడానికి పెట్టాను కదా. ఇంకా ఇక్కడైతే నేను ఈ మధ్యన అసలు లేచి ఫస్ట్ బ్రష్ చేసుకుని వాకింగ్ వెళ్ళిపోతున్నాను అంతే, ఇంకేం చేయట్లేదు అనమాట. కిందకు వచ్చిన తర్వాత ఇల్లుని సర్దడము ఇలాంటివన్నీ చేస్తానన్నమాట. లక్ష్మి అయితే ఈరోజు 7:15కో ఎప్పుడో వచ్చింది, తను ఇంకా రాలేదేంటి, తను 7కి రాలేదు అని అంటే నాకు డౌట్ వచ్చేస్తుంది అనమాట, తను రాదేమో అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి తను వస్తుందా రాదా ఇదే థాట్లో ఉన్నాను. చూశారు కదా వచ్చింది. ఇంకెలా వస్తుంది ఏంటి ఆ నడక మగరాయిడ్లాగా అని అంట. చిన్నప్పుడు నన్ను అందరూ మగరాయిడ్ అనేవాళ్ళు. నేను చూస్తే ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది నాకు కూడా. ఏంటి ఆ నడక మొగరాయిలాగా, ఎందుకు ఇంత లేట్ వచ్చావు అంటే బండి తుడిసొచ్చాను, తుడవద్దా చెప్పు అని అంటుంది. ఏదైనా నన్నే బెదిరిస్తుంది అనమాట తిను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నానండి. ఇక్కడ బాల్కనీలో లక్కీగా పాపం ఏంటంటే మనము ఈ సమ్మర్లో అసలు ఒక్కసారి కూడా వాటర్ పోయకుండా మానలేదన్నమాట. కానీ ఎందుకో తెలీదు, కనకాంబరం మొక్క చాలా పెద్ద మొక్క, ఎక్కువ ప్లాంట్స్ ఇచ్చింది ఆ మొక్క. అది చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో కూడా నాకు ఇప్పటికీ తెలీదు. కానీ ఓకే, చాలా ఇయర్స్ అయింది, రోజులు కూడా కాదు, చాలా ఇయర్స్ అయింది. కానీ ఇలా దాన్ని బట్టి నేను చాలామందికి కనకాంబరం మొక్కలు పంపించాను, ఇచ్చాను.
నా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఉన్నాయిలే అని చెప్పి ఉన్నాయి. ప్లస్ వాటి నుంచి కూడా మనం మళ్ళీ మొక్కల్ని తెచ్చుకోవచ్చు కదా విత్తనాలు. నేను జస్ట్ స్ప్రింకిల్ చేసేస్తే ఆ విత్తనాలు పగిలిపోయి అన్ని కుండీల్లోనూ పడిపోయి మొక్కలు కూడా వచ్చేస్తాయండి. అలాగే నేను చాలా మందికి ఇచ్చాను. ఈసారి ఆరెంజ్ కలర్ కనకాంబరం మొక్క తెద్దాం, ఆరెంజ్ కలర్ కూడా తెచ్చాను, కానీ తెచ్చినప్పుడే చచ్చిపోయింది అది. ఇదేమో ఇంత పెద్దగా అయ్యాక చచ్చిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట నాకు. ఇలాగ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నప్పుడు అసలు ఎంత బాగుంటుందో ఆ మట్టి వాసన కదండి, ఎంత మంచి వాసన వస్తుందో అసలు ఆ స్మెల్ బాగా అనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి. సాయంత్రం వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్దాము అని అంటే నా పరిస్థితి ఇదండి. మొక్కలు చూసారా, ఇది ఎంత పెద్దగా అవుతుందో అసలు పువ్వులే పూయట్లేదు. ఇది చంద్రకాంత పువ్వుల మొక్క అనమాట. గ్రీన్గా ఉంది కదా అని చెప్పి ఉంచేసాము. ఇంకా వర్షం పడుతుందన్నమాట. టైం ఆల్మోస్ట్ 8:15 ఎంతో అయ్యింది. కానీ ఇంకా నేను 3500 స్టెప్స్ అయితే వెయ్యాలి. 10,000 అవ్వాలి అని అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ లాస్ట్కి ఎన్ని స్టెప్స్ వేసాను? 9400 స్టెప్స్ వేసాను. 600 స్టెప్స్ షార్ట్లోనే ఉంది. ఇంకేం చేయలేక పడుకున్నాను అనమాట. సాయంత్రానికి వర్షం పడుతుంది. జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. బాగానే పడిందిలేండి. ఇలా పడితే ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా కొంచెం చల్లగా అవుతుంది అని అనిపించింది నాకైతే. అసలు ఎంత వాన పడినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది అన్ఫార్చునేట్గా. ఇంకా వేడెక్కువైపోతుంది అనమాట. తలుపులన్నీ తీయడం వలన గాలికి ఇది చాలా డెలికేట్గా ఉంటుంది. ఎందుకంటే అది కేంది బుట్ట. ఈ ఆకులు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి గాలి ఎప్పుడు వేసినా ఇది పడిపోతుంది అనమాట కింద. జనరేటర్ ఆన్ చేశారు. జనరేటర్ ఆన్ చేస్తే వేరే లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఉండే ఇంకా వేడిగా ఉంటుంది. ఇంకా ఆ లైట్ కట్టేసి చిన్నగా ఉండే వాట్స్ లైట్స్ ఉంటాయి కదా, అది ఆన్ చేశాను అనమాట. తలుపులన్నీ తీసి పెడుతున్నాను, అట్లీస్ట్ కొంచెం ఇల్లు చల్లగా అవుతుంది కదా అని చెప్పి. అసలు ఎంత వేడండి బాబు. ఈ వర్షం పడిందన్న మాటే. ఆ తలుపు దగ్గర నుంచుంటే మట్టికే గాలి వస్తుంది. ఇక్కడ ఇలా కర్టెన్స్ ఊగుతున్నాయి కదా, ఇది అసలు చల్ల గాలే రావట్లేదు. ఇంకా అందుకని కర్టెన్స్ అన్నీ ఒక వైపుకి పెట్టాను అనమాట. అట్లీస్ట్ ఇంట్లోకి గాలి వస్తుంది కదా అని చెప్పి. అసలు వేడైతే విపరీతంగా పైకి లేస్తుంది అనమాట. ఎండలు మామూలుగా లేవు కదా. మీ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నాయా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. బాయ్.